నీకు బాగా వినపడేటి చెప్పాలి. రహస్యంగా చెబితే, ధ్వని లేకుండా చెబితే నీకేమర్థం అవుతుంది? అది మంచి పద్ధతి కాదు. అందుకు రహస్యంగా ఉపదేశాలకు అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఎట్లా అనుకుంటారు తప్ప. దయానందుడికి రహస్యాలు తెలియదు. దయానందుడు సత్యం చెబుతారు, బాహాటంగా చెబుతారు, నిర్భయంగా చెబుతారు, ఏమి వెనక ముందు ఆలోచించకుండా చెబుతారు. భగవంతునికి తప్ప ఇంకెవ్వరికి భయపడే వ్యక్తి కాడు అతను. అలాంటి దివ్య సందేశం, దయానందుని దివ్య సందేశం మీరు అందుకున్నారు. ఈ జన్మను సఫలం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మిగిలిన కార్యాలన్నీ జీవించడానికి పనికొచ్చేవి. ఎందుకంటే మన దేశ దురదృష్టం ఏమిటంటే మన దేశపు నాయకులకు ఈ రహస్యాలు తెలియవు. వాళ్ళ జీవితాలకు సాఫల్యం ఏమిటో తెలియదు. అందుకనే నానావిధములైనటువంటి పార్టీలు, నానావిధములైనటువంటి లక్ష్యాలు, నానావిధములైనటువంటి గొడవలు, వీళ్ళంతా చేరి దేశాన్ని నాశనం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలి అంటే దేశ నాయకులు తపస్సు చేయాలి. భద్రమిత్యంత ఋషయ తపో దీక్షాం ఉపనిషేదు. ఈ దేశం యొక్క భద్రం మేలు కోరి ఋషులు తపస్సు చేశారు, ధర్మాన్ని ఆచరించారు. ఇది మన నాయకుల్లో ఒక్కడిని చెప్పండి ధర్మాన్ని ఆచరించేవాడిని. మాంసం తింటారు, షరాబు త్రాగుతారు, సరాయి త్రాగుతారు, కళ్ళు త్రాగుతారు, లంచాలు తీసుకుంటారు, దొంగతనాలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు. వీళ్ళు మన దేశం నాయకులు. ఈ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు? యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవ ఇతరుల జన. కృష్ణుడు అంటాడు, శ్రేష్ఠుడు చేసిన దాన్ని తక్కిన వాళ్ళు అనుసరిస్తారు. దేశ నాయకులు శ్రేష్ఠులు కావాలి, ఉత్తమ ధర్మాచరణ పరులు కావాలి. ఈ దేశానికి ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు. దేశంలో 180 మందికి చదువే లేదు. వాళ్ళ ఆచరణలో ఉత్తమత ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం లేని మనిషి, మూర్ఖుడు ఉత్తముడు ఎట్లవుతాడు? అవడానికి వీలు. నాయకులలో ఉత్తమత్వం లేనిదే ప్రజల్లో ఉత్తమత ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి వీలు. ఈ దేశం అభివృద్ధి పొందడానికి వీలు. స్వాతంత్ర్యం వచ్చి 40 సంవత్సరాల పై గడిచిపోయింది. ఏమి సంపాదించాం? 20 ఏళ్లలో రష్యా ఎక్కడి నుంచో ఎక్కడికో పోయింది. జపాన్ 10-15 సంవత్సరాల్లో నశించిపోయిన జపాన్ మళ్లీ ఉన్నతికి పోయింది. 40 ఏళ్ళు దాటితే మన దేశపు నాయకులు మన దేశాన్ని ఏం ఉద్ధరించారు? చదువులే అందరికీ చెప్పలేకపోయినా. వీళ్ళకి ఏమి అసలు జ్ఞానం ఉన్నదనుకోదు. షెడ్యూల్ కాస్ట్ 15 సంవత్సరాల్లో ఉన్నతులను చేసి తీసేస్తారన్నారు. ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది, ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు. వాళ్ళ జ్ఞానం కలిగించలేకపోతున్నారు, వాళ్ళని యోగ్యం చేయలేకపోతున్నారు. వాళ్ళని యోగ్యం చేయడానికి ఇతరుల హక్కులను హరింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అల్లకల్లో ఏం దేశ నాయకులు యోగ్యత కలవానికి అవకాశం లేకుండా చేసి అయోగ్యులను తీసుకొచ్చి వాళ్ళని ఉద్ధరిస్తామని పెడుతూ దేశాన్ని ఎట్లా ఉద్ధరిస్తారు? ఎవరిని ఉద్ధరించదలుచుకున్నారో వాళ్ళకి విద్యను చెప్పించండి, వాళ్ళని ఉన్నతులను చెయ్యండి. వాళ్ళల్లో త్రాగుడు, తందనాలు అనటం, ఇవి మాంసాహారాలు, ఏవేమో దురాచారాలు ఉన్నాయి, అవి తగ్గించండి. అవి ఏం చేయరు, దాని కొరకు పాటుపడరు. వాళ్ళలో మానవత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు ఉన్నతులు అవుతారట. ఎప్పుడు అవుతారు? ఎట్లా అవుతారు? మన దేశ నాయకులకు ఒక సిద్ధాంతం అంటూ ఏం లేదు. అందుకని దేశాన్ని ఉద్ధరించలేకపోతున్నారు. సదాచరణ వాళ్ళలో లేదు.
ఇది దేశ దౌర్భాగ్యం. దేశంలో మనుష్యులు ఉత్తములు కావాలి, దేశ నాయకులు ఉత్తములు కావాలి, సదాచార సంపన్నులు కావాలి. వాళ్ళకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి, ఒక సిద్ధాంతం అంటూ ఉండాలి, దాని కొరకు దేశాన్ని నడపాలి. అవి ఏం లేదు. దయానందుడు చెప్పినటువంటి సిద్ధాంతాలను అనుసరిస్తే ఈ దేశం ఎప్పుడో స్వతంత్రమైపోయేది అని చెప్పి విఠలభాయ్ పటేల్ పార్లమెంటేరియన్ అతను ఒకసారి చెప్పాడు. దయానందుడు చెప్పినటువంటి సిద్ధాంతాలను మనం ఆచరణలోకి తీసుకొచ్చి పెడితే ఈ దేశం ఎప్పుడో స్వరాజ్యాన్ని పొందేదిరా అన్నాడు. దేశ నాయకులకి ఏమీ తెలియదు ఈ విషయం. అందుచేత చదువుకున్న వాళ్ళు, బుద్ధిమంతులు, సదాచార సంపన్నులు, ధార్మిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని ఉద్ధరించారు. ఈ విషయాలను ప్రచారం చేయడానికి ఆర్య సమాజం తప్ప మరొకటి లేదు. అసలు ఆర్య సమాజం వల్లనే ఈ దేశంలో బాల వివాహాలు లేకుండా పోయాయి. మీకు తెలీదు. చిన్న చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తుండేవాడు మన దేశంలో. 2 ఏళ్ల పిల్లలకు, 3 ఏళ్ల పిల్లలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. తల్లిదండ్రులు ఒళ్ళు కూర్చుని పెద్ద వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయడం అనేది ఇప్పుడు జరుగుతున్నదే. ఇది ఎవరి ఫలం అనుకున్నారు? ఆర్య సమాజం ఫలం. హరవిలాస్ శారదాని ఒక పార్లమెంటేరియన్, అతను ఆర్య సమాజకుడు. శారదా యాక్ట్ తీసుకొచ్చాడు. అప్పుడున్న పరిస్థితులను బట్టి 14 ఏళ్ల లోపల పెళ్లి చేస్తే వాడు జైలు పాలు కావాల్సిందే అని అన్నాడు. దేశం గగ్గోలు పెట్టింది. అయినా శాసనం పోయింది. కొన్నాళ్ళు రహస్యంగా తప్పుడు పనులు చేసినా క్రమంగా పోయింది. ఇప్పుడు ప్రౌఢ వివాహాలు జరుగుతున్నాయి. ఇది హరి సమాజం చేసిన ఘనకార్యం. ఈ దేశంలో స్త్రీలకు 100 సంవత్సరాలకు పూర్వం చదువు లేదు. నా చిన్నతనంలో ఈ ఊళ్ళో బాలికల పాఠశాల పెడితే పిల్లలు పంపించలే. వాళ్ళు ఆడపిల్లలకు చదువు ఎందుకన్నారు? వాళ్ళు చదువుకుంటే వెటకాలకు ఉత్తరాలు రాస్తారని చెప్పారు. ఏం దరిద్రం. నా చిన్నతనం సంగతి చెబుతున్నా. నేను 14-15 ఏళ్ల వయసులో ఈ ఊళ్ళో పాఠశాల గర్ల్స్ స్కూల్ పెట్టడానికి గవర్నమెంట్ ఒక టీచర్ని పంపిస్తే మొట్టమొదటి పిల్లలు పంపించలే. ఆ తర్వాత 1-2 పంపించడం మొదలు పెడితే గుర్ర దాటాయి. అప్పుడు అందరూ పంపించడం మొదలు పెట్టారు. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూడండి. ఈ బాల్య వివాహాలు పోగొట్టింది ఆర్య సమాజం. స్త్రీలకు చదువు చెప్పింది ఆర్య సమాజం. స్త్రీలకు వేదాధికారం కలిగించింది ఆర్య సమాజం. ఈ దేశంలో అస్పృశ్యతను తొలగించడానికి ప్రయత్నం చేసింది, మొట్టమొదటి పునాది వేసింది ఆర్య సమాజం, దయానంద. అందుచేత ఆర్య సమాజం దశరథుడు లాంటి వాడిని చూడండి, గంభీర ఉపన్యాసకుని చేసింది ఆర్య సమాజం. జగజీవన్ రాము మాలవాడు, మాదివాడు, అస్పృశ్యుడు. అతనికి సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నాళ్ళు మినిస్టర్గా పనిచేశాడు. అతను ఆ స్థితికి వచ్చింది ఎవరు అనుకున్నారు? తెచ్చింది ఆర్య సమాజం. నేను ఆర్య సమాజం వల్ల నేను జగజీవన్ రావు అయినా అనుకున్నాను. బాబు జగజీవన్ రావు అని వాడు చచ్చిపోతే ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నాడు. అంబేద్కర్కి చదువు చెప్పింది ఎవరు? ఆర్య సమాజం. ఇలా ఆర్య సమాజం చేసినటువంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయి. ఇది దయానందుని సంకల్పం, దయానందుని సందేశం దేశాన్ని మార్చింది. కానీ ఇంకా మార్చవలసింది చాలా ఉంది. మనలో ఉన్న అజ్ఞానానికి కొలత లేదు. ఇది ఎప్పుడు పోతుందో. అందుకు చాలా మంది వీరులు తయారు కావాలి, కర్మఠులు తయారు కావాలి. దయానందుని సందేశాన్ని తాను అందుకుని తాను దయానంద సందేశానుసారంగా తన జీవితాన్ని గడుపుతూ ఇతరులకు తదనుకూలంగా వాళ్ళని మార్చడానికి ప్రతి వ్యక్తి పనిచేయాలి.
అప్పుడు ఈ దేశం పూర్వంలాగా ఇతర దేశాలకు గురువు కావడానికి అవకాశం ఉంది. అందుకని దయానందుని కళలు చివరికాయన అన్నాడు, భగవంతుడి ఇచ్ఛాపూర్ణహో, చనిపోతూ కూడా భగవంతుని కోరిక ఈ దేశం సంపన్నం కావాలి, ఈ దేశం అభివృద్ధి పొందాలి, ఈ దేశం విజ్ఞానవంతం కావాలి, ప్రపంచానికి గురుత్వం వహించాలి అని చనిపోతూ చెప్పాడు ఆయన. అలాంటి దివ్య సందేశాన్ని మీరు పొంది మీ జన్మను సఫలం చేసుకుంటారని కోరుతూ ఇది చివరి సమావేశం. మీ మనస్సంతా ఇప్పుడు గృహోన్ముఖం అయి ఉంటుంది. చాలా దూరం నుండి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి ఏ గ్రామాల నగరాల నుండి వచ్చారో, వారు ఎందుకు వచ్చారో ఒకసారి వాళ్ళని చెప్పమందామని నేను అనుకున్నాను. వారు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో తెలిసేది, దాన్ని నేను ఎంతవరకు పూర్తి చేయగలుగుతానో నాకు అర్థమయ్యేది. కానీ సమయం చాలా తక్కువగా ఉంది. దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు ఆయన హరి సమాజానికి ఏం విరోధి కాడు. ఆయన తాను ఏదో చెప్పేది కొత్త పద్ధతిలో చెప్పాలని కొద్దిగా ఆలోచించే మనిషి. కాలేజీ లెక్చరర్ కదా, అందులో హిందీ లెక్చరర్. సంస్కృతం పెద్దగా చదివిన వాడు కాదు. హిందీలో గ్రంథాలు చదువుతారు, కొంచెం స్వతంత్ర విచారం కలిగినటువంటి మనిషి. నేను బ్రాహ్మణుల విడచేత ప్రచారం ఎక్కువ చేయలేకపోయినాను అని చెప్పింది ఆయనకి అంతగా నచ్చలే. కానీ హరి సమాజం ఆయనకి ఇష్టం కాదు ఆయన చెప్పిన మాటలు. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థకు హరి సమాజం భంగం కలిగిస్తుంది కాబట్టి ప్రచారం అంతగా కావటం లేదని చెప్పదలుచుకున్నాడు. దానికి ఏవో 2-3 ఉదాహరణలు ఆయన కథ రూపంలోనే చెప్పగలుగుతాడు. వేరే శాస్త్రీయ విషయాలు చెప్పడానికి కథగా ఆయన వచ్చింది. ఉపన్యాసకుడు తన కొంత సమయం హెచ్చించదలుచుకుంటాడు తన మాటలు వినిపించడానికి. అందుకు సంక్షేపంగా చెప్పడం కొంచెం కష్టమైన పని. దానికి ఏవో కథలు అవి ఇవి చెప్పి కొంత కాలక్షేపం చేయడం మామూలుగా ఉపన్యాసకులకు ఒక లక్షణం. దాన్ని మనం సహించాలి. ఆ నెపంతోనే కొన్ని మాటలు చెబుతారు, కొన్ని విషయాలు చెబుతారు. ఆయన చెప్పింది మొట్టమొదటి 2-3 హేతువులు చెప్పాడనుకోండి, వాటితోనే సరిపెడితే సరిపోయేది. కానీ అంతటితో ముగిస్తే కొద్దిసేపు మాట్లాడినట్టు అవుతుంది. అందుకని కొంచెం కథ పొడిగించాల్సి వచ్చింది. మీరు కథలు వినడానికి రాలే, అది ఆయన మనసులో గ్రహించలేక చెప్పవలసిన హేతువులు 2 చెప్పేసాడు, అయిపోయింది. పోతున్న వేద సిద్ధాంతాన్ని చెప్పదలుచుకుని భగవంతుడు సృష్టికర్త, సృష్టి స్థితి లయకర్త అని చెప్పదలుచుకుని ఉపనిషత్తుల్లో ఉన్న ఒక మంత్రానికి మంత్రాభిప్రాయం మనసులో పెట్టుకుని పద్యం మొదలుపెట్టాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అనేది ఉపనిషత్తు వాక్యం. దాని అర్థం తెలుగులో చెబితే, ఎవని వల్ల ఈ ప్రపంచం పుట్టిందో, ఎవనిలో ఇది కొంతకాలం జీవించి ఉంటుందో, ఎవరిలో లీనమైపోతుందో ఆ తత్వం బ్రహ్మతత్వం అని ఉపనిషత్తు చెప్పింది.
అది చెప్పడానికి కొంచెం పెద్ద పద్యం మొదలుపెట్టాడు. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడు పరమేశ్వరుడు అతడు అని చెప్తే సరిపోయేది. కానీ అంతటితో పద్యం పూర్తి కాదు. కన్నా పూర్తి చేయడానికి సర్వము తాను అయిన వాడెవడు వారిని ఆత్మని భజయించు అని చెప్పి మిగిలింది పూర్తి చేయాల్సి వచ్చింది, పొడిగించారు. అది సిద్ధాంతానికి విరుద్ధమైంది కూడా చూడలేకపోయింది. ఎవడు సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు వాడు పరమేశ్వరుడు చెప్తే సరిపోయేది. సృష్టి స్థితములు లయములు చేసినటువంటి పరమేశ్వరుడిని చెబుతూ తానే మళ్ళీ సృష్టి స్థితి లయములు కూడా అంటారు. కుమ్మరి కుండలు చేస్తాడు, కుండ కుమ్మరి కాలేదు. కుమ్మరి సృష్టి కుండ, కుమ్మరి కుండ అవుతాడు కాడు. అలాగే భగవంతుడు సృష్టి చేశాడు, స్థితి దీన్ని పోషించాడు, లయం చేశాడు. కానీ ఎట్లా ఆయన సృష్టి ఎట్లా అవుతాడు కాడు అని తెలియదు. పద్యం పూర్తి చేయడానికి సర్వము తానేనున్నారు. మళ్ళీ ఆయన చేసినటువంటి సృష్టి కూడా తానేనంట. పద్యం పూర్తి చేయడానికి ఎట్లా చెప్పి పెడతాం? అది పూర్వం చెప్పిన దానికి విరుద్ధం అవుతుందని తోచలే. అలాగే ఉపన్యాసకుడు తాను చెప్పదలుచుకున్న విషయాలకు కొన్ని హేతువులు సరిగా చెప్పి పూర్తి కాకపోతే ఏదో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మన వెంకటేశ్వరరావు గారు కదా ఆయన 2-3 హేతువులు ముందు చెప్పాడు, బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా కథ చెప్పడం మొదలుపెట్టేటప్పటికీ మీరు సహించలేకపోయినారు. కొంచెం చెప్పే మాటలు విని సహించే అలవాటు కూడా మనం చేసుకోవాలి. ఉద్దేశం చెడ్డదేం కాదు. పోతే మనం మొదటి రోజున ఉదయం నిన్న పరమేశ్వరుని స్తుతి ప్రార్థన, సంధ్యోపాసన, అగ్నిహోత్రంతో సమావేశాలు ప్రారంభించాం. మళ్ళీ వాటితోనే ఇప్పుడు ముగిస్తున్నాం. మీరు చాలా దూర దేశాల నుండి, దూర ప్రాంతాల నుండి వచ్చారు, కష్టపడి వచ్చారు. నేను మీకు కొత్తగా ఏం చెప్పేది నాకేం కనపడతారులే. వైదిక ధర్మానికి సంబంధించిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఇది వరకు కొన్ని చెప్పాము, ఇప్పుడు ఈ సమావేశంలో కొన్ని చెప్పాము, ఇంకా కొన్ని చెప్పవలసినవి ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒక సిద్ధాంతం మొదలుపెట్టి చెబితే మీరు వినగలుగుతారనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే తిరిగిపోవాలనే భావం మీకు మనసులో ఏర్పడ్డది. అందుకని నేను సంక్షేపంగా కొద్ది మాటలు చెప్తాను. దయానందుడు మానవ జన్మం సఫలం చేసుకోవడానికి వేద సిద్ధాంతాలను ఉపదేశించాడు. ప్రతి మానవుడు ఈ వేద ధర్మాలను అనుసరిస్తూ తన జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఒక మార్గం కూడా చెప్పాడు. నిత్యం మనుష్యుడు ఏం చేస్తే ఈ వైదికుడు తన జీవితాన్ని సఫలం చేసుకోగలుగుతాడో అది మనకు బోధించాడు. అలాంటి కార్యక్రమములు శంకరుడు మొదలైన వాళ్ళు ఎవరు ఇవ్వలే. దయానందుడు చాలా దయగలవాడు. కేవలం సిద్ధాంతాలు చెప్పి ఊరుకుంటే ప్రయోజనం లేదని ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా ప్రాక్టికల్ ఫిలాసఫర్. ఆయన చెప్పే సిద్ధాంతం తాత్విక విషయం అనుభవంలో పెట్టి అనుభవించి దాని ఫలం తెలుసుకుని ఇతరులకు చెప్పిన వ్యక్తి. కేవలం ఆదర్శ కొరకు చెప్పినటువంటి వ్యక్తి కాదు ఆయన. అందువల్ల వేద సిద్ధాంతాలను మానవుడు అనుసరిస్తూ ఈ జన్మను సఫలం చేసుకోవడం అది ముఖ్యం. దాని కొరకు నిత్యం
ఉదయం సాయంత్రం 2 వేళలా చేయవలసిన క్రతువులు నిత్యకర్మలుగా మనకు ఆయన బోధించారు. అందులో ముఖ్యమైంది సంధ్యావందనం. వ్యక్తిగతంగా సమాజానికి సమూహానికి సంబంధించింది యజ్ఞం. తర్వాత కుటుంబంలో ఉండే వృద్ధులకు సంబంధించి చేయవలసినటువంటి గృహస్థుడు ఆ కార్యాలు పితృయజ్ఞం పేరుతో చెప్పారు. గృహస్థుడు గనక ఎక్కడైనా ప్రదేశం నుండి ఏ విద్వాంసుడో, ఏ విరక్తుడో, ఏ సన్యాసియో భోజనం వేళకి ఇంటికి వస్తే ఆయనకి సత్కారం చేసి అతిథి సత్కారం చేయాలి. చేసి ఆయన అనుభవంలో సంపాదించిన జ్ఞానాన్ని గృహస్థుడు ఉపయోగించుకోవాలి. తనకి ఏదైనా ధర్మ విషయాల్లో సందేహాలుంటే వాటిని అడిగి తీర్చుకోవాలి. అతిథిగా వచ్చేటువంటి వాడు పూర్వకాలంలో అటువంటి విద్వాంసుడు సన్యాసి అయి ఉండేవాడు. భోజనం కొరకు వచ్చేవాళ్ళు కాదు అతిథులు. వాళ్ళేదో చుట్టాల పక్కలు కావచ్చు, ఏదన్నా బీదవాళ్ళు పక్క వాళ్ళు కావచ్చు. అతిథి విద్వాంసుడు, ధార్మికుడు అయిన సన్యాసి దేశం తిరిగి తన జ్ఞానాన్ని పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని పరివ్రాజకులు అంటారు. పరి అంటే అన్ని వైపులా రజతి గచ్చేది, అంతటా తిరుగుతారు. వారికి ప్రత్యేకంగా ఒక నికేతనం, ఒక ఇల్లు, వ్యవహారం ఏమో ఉండదు. అలా తిరుగుతూ వచ్చేటువంటి వ్యక్తి ఎప్పుడైనా గృహస్థుని ఇంటికి తటస్థపడితే ఆ గృహస్థుడు చాలా అదృష్టవంతుడు. ఆ అతిథిని సత్కరించి ఆయన ద్వారా తన ధర్మ సందేహాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పని చెయ్యాలి గృహస్థుడన్నా. అది నిత్యకర్మల్లో ఒకటన్నా. నిత్యం వస్తేనే, రాకపోతే బలవంతంగా చేయాలనే. ఆ తర్వాత గృహస్థుడు కాబట్టి తాను పెంచి పోషించేటువంటి జంతువులు ఉంటాయి, ఆవు మొదలైనవి. వాటిని కేవలం నౌకర్ల మీదనే వదిలిపెట్టి ఊరుకోక వాడికి తగిన వేషంలో వాటికి మేత మందు వేస్తున్నాడా, నీళ్లు పెడుతున్నాడా దాన్ని చూచి ఇవన్నీ అయిపోయిన తర్వాత గృహస్థుడు భోజనం చేయమన్నాడు. అతిథులు పెట్టగా మిగలకపోతే భోజనం చేయకపోయినా ఇబ్బంది లేదు, సాయంత్రం తింటా. గృహస్థుడు కొంచెం అతిథికి పెట్టడానికి వీలుగా కొంచెం చేసుకోవాలి. కేవలం తన పొట్ట నింపుకోవడానికే భోజనం వంటలు చేసుకునేటువంటి గృహస్థులు వాళ్ళు అన్నం తినరు, పాపం తింటారని కృష్ణుడు అన్నారు. భుంజతే తేతు అఘం పాపా ఏ పచంతి ఆత్మకారణ. ఏ అంటే ఎవరు ఆత్మకారణ కేవలం తన పొట్టలు నింపుకోవడానికే పచంతి వంట చేసుకుంటారు. పచనం అంటే వంట చేయడం. ఎవరైనా అతిథి వస్తే పట్టెడు అన్నం పెట్టడానికి వీలు లేకుండా తన వరకు సరిపడనే చూసుకునేటువంటి భోజనం చేసేవాడు ఉన్నారే, తే అఘం భుంజే. అఘం అంటే పాపం. వాళ్ళు తినేది అన్నం కాదు, పాపం అని. గృహస్థుడి మీద పెద్ద భారం ఉంది. అన్ని ఆశ్రమంలోనూ గృహస్థాశ్రమం చాలా గొప్ప ఆశ్రమం. అది అన్ని ఆశ్రమాలకు ఆశ్రయిస్తుంది. భారతదేశంలో వైదిక జీవనం నడిపేటువంటి వైదిక గృహస్థులు ఉన్నారే, వాళ్ళకొక్కళ్ళకే సంపాదించే అధికారం ఉంది. గృహస్థుడికి, బ్రహ్మచారికి సంపాదన యోగ్యత లేదు. వానప్రస్థుడికి సన్యాసం సంపాదించడానికి అవకాశం లేదు, సన్యాసికి అవ్వలేదు. ఈ మూడాశ్రమములు గృహస్థుల మీదనే బ్రతుకుతాయి. గృహస్థుడే వేడుకు ఆధారం, పోషకుడు. అందుకని అతను సంపాదించాలి. అతను కూడా న్యాయంగానే సంపాదించాలి. అన్యాయంగా సంపాదించిన పదార్థాలతో అతిథులను సత్కరిస్తే అదంత క్షేమకరం పెట్టిన వాడికి లేదు, తిన్నవాడికి లేదట. అందువల్ల గృహస్థాశ్రమం చాలా గొప్ప ఆశ్రమం.
దాని విలువ తెలుసుకోవాలి గృహస్థుడు. బ్రహ్మచారి గురుకులంలో చదువుకునేవాడు భోజనం వేళకు వచ్చి భిక్షకు వస్తాడు. వాడికి భిక్ష పెట్టడానికి గృహిణి తాను వంట చేసిన భాగంలో తినగా మిగిలింది పెట్టకూడదు. అట్లా బ్రహ్మచారి భిక్షకు వస్తాడేమో ముందుగా తీసి ఉంచాలి తనకి, అది పెట్టాలి. అలాగే తీసి ఉంచిన అన్నం అతిథికి పెట్టాలి. తినగా మిగిలింది పెట్టడం అది గృహస్థునికి మంచిది కాదు. అట్లా బ్రహ్మచారిని పోషిస్తాడు, అతిథుల్ని పోషిస్తాడు, సన్యాసుల్ని పోషిస్తాడు. అంచేత గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమముల కంటే ఉత్తమ ఆశ్రమం. చాలా బరువు బాధ్యతలు వహించవలసినటువంటి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఉన్న వ్యక్తి తన ఈ జీవితంలో తన జన్మను సఫలం చేసుకోవటానికి కావలసినటువంటి కార్యక్రమం కూడా దయానందుడు మనకి ఇచ్చిపోయినాడు. ఆ కార్యక్రమంలో మొట్టమొదటిది సంధ్యావందనం. దయానందుడు యోగి, సిద్ధపురుషుడు. అది ఎట్లా తెలుస్తుందంటే చివరి క్షణంలో శరీరాన్ని తను స్వయంగా బుద్ధిపూర్వకంగా వదిలిపెట్టి వెళ్తాడు. అది సిద్ధపురుషుల లక్షణం. అలా భారత కథలో భీష్ముడిని చూస్తాం మనం. యావజ్జీవం కఠిన బ్రహ్మచర్యం సాధించినటువంటి వ్యక్తి యుద్ధరంగంలో పడిపోయి వెంటనే కావలే. కొన్నాళ్ళు పడి ఉంటాడు. ఆ తర్వాత తన ఇష్టం వచ్చిన రోజున శరీరం వదిలిపెడతాడు. అలాగే దయానందునికి కాలకోట విషం పెట్టాడు. ఆ విషం త్రాగినటువంటి వ్యక్తికి కొన్ని గంటల్లో చచ్చిపోవాలి. కానీ 2-3 నెలల దాకా ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. మృత్యువుతో పోరాడుతూ వచ్చాడు. మృత్యువు దూరంగా ఉండి భయపడుతూనే వచ్చింది, కానీ దగ్గరకు రాదు. చివరకు తన యోగ సాధన కూడా ఆ విషయాన్ని మార్చలేకపోయింది. శరీరం అంతా విషయం అయిపోయింది. ఇంకా ఆ శరీరంతో తాను ధర్మ ప్రచారం చేయలేదని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకుని ఒకనాడు తాను బుద్ధిపూర్వకంగా స్నానం చేసి క్షౌరం చేయించుకుని స్నానం చేసి శరీరంలో కండలు ఊడిపోతున్నాడు. చూసేవాళ్ళకు భయంకరంగా వ్యాధి కనపడుతుంది. ఆయన ముఖంలో ఎన్నడూ దుఃఖ చిహ్నాలు కనపడలేదట ఎవరికి. అంత మనోనిగ్రహం కలిగిన వ్యక్తి అన్నమాట. ఆ తర్వాత స్నానం చేసి కూర్చుని గాయత్రి జపం చేస్తారు. అందరినీ చూస్తూ ఉండక అలా కొంచెం సేపు గాయత్రి జపం చేసి పండుకుని భగవన్ తేరి ఇచ్చా పూర్ణ, స్వామి నీ కోరిక నెరవేరుగా అని దేహాన్ని విడిచిపెట్టిపోతాడు. మరుక్షణం ఉండడు. అది యోగసిద్ధుడు చేయవలసినటువంటి పని, కానీ సామాన్యులకు సాధ్యమయ్యే కాదని. కానీ తాను దయానందుడు ఎన్నడూ తన జీవితంలో నేను యోగినని చెప్పుకోలే. కానీ తన ఉపదేశాలలో యోగానికి అనుకూలమైనటువంటి ఒక క్రమం, ఒక పద్ధతిని సంధ్యావందనంలో ఇమిడ్చి అది అందరికీ బోధించాడు. అది వరకు బ్రాహ్మణాది వర్గాల వారు సంధ్యావందనాలు చేస్తూ ఉండేవాడు. అవి ఇప్పటికీ ఉన్నాయి. ఆ సంధ్యావందనానికి దయానందుడు మనకిచ్చినటువంటి సంధ్యావందన పద్ధతికి చాలా తేడా. దయానందుడు ఇచ్చినటువంటి సంధ్యావందన పద్ధతిని
ఆయన చెప్పిన విధిపూర్వకంగా మనం నిత్యం ఆచరిస్తే కొన్ని గంటల దాకా కూడా అక్కర్లే. ఆయన రోజు 1-2 గంటలు మీరు ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట కొన్ని ఘడియలు వెచ్చిస్తే చాలన్నారు. అది మోక్షానికి సాధనం అవుతుందని ఆయన అభిప్రాయం. విధిపూర్వకంగా చెయ్యాలి. అది చేయటమే కాకుండా నిత్యము తన జీవితాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. సంధ్యావందనం చేశాను కదా ఇష్టం వచ్చినట్టు పాపకార్యాలు చేసి దేవునంతా వాడు సిద్ధి పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. యమనియమాలను పాటించాలి. అది ప్రతి వ్యక్తి తన కొరకు పాటించవలసినటువంటి విషయాలు. యమములు సంఘానికి సంబంధించినవి. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పాటించాలి. లేకపోతే సంఘ జీవనం శాంతిమయంగా ఉండదు. మనం సంఘజీవులం, కలిసిమెలిసి బ్రతకవలసిన వాళ్ళు. అందువల్ల పరస్పరం ఒకరినొకరు హింసించుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ, ఒకరి సంపాదించిన సొత్తును మరొకడు అన్యాయంగా అపహరిస్తూ, ఒకరి కుటుంబాన్ని మరొకరు చెరగొడుతూ, కావలసిన పదార్థాల కంటే జీవిత సాధనాలను అన్యాయంగా ఎక్కువ కూడబెట్టి తాను కూడా తినక ఇతరులకు తినకుండా చేయటం, ఇవన్నీ సంఘ జీవనానికి హానికరం. అందువల్ల ప్రతి మానవుడు ముక్తి కొరకు ఎట్లా ఉన్నా సంఘ జీవనం శాంతియుతంగా గడవాలి అంటే తాను ఇతరులను హింసించకుండా బ్రతకాలి. దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, బ్రహ్మచర్యం కాపాడుకుంటూ, అగ్నిహోత్రి సాక్షిగా పెళ్ళాడిన భార్యాభర్తలు పరస్పరం వారు ఒకరినొకరు ప్రేమించుతూ స్త్రీ పరపురుషుని వంక చూడక, అంటే వక్రపు దృష్టితో చూడకుండా, అలాగే పురుషుడు పరస్త్రీని దుష్టబుద్ధితో చూడకుండా జీవితం గడపాలి. అది కూడా బ్రహ్మచర్యం కింద లెక్క. గృహస్థ బ్రహ్మచర్యం అంట. భార్యాభర్తలు కేవలం సంతానం కొరకు మాత్రమే గృహస్థ జీవితం వాడు నడపాలి. దాంపత్య సుఖాలు అనుభవించాలి. మిగిలిన సమయంలో మిత్రుల్లాగా వాళ్ళు ఉంటారు. అలా ఇది ప్రతి వ్యక్తి పాటిస్తే ఆ సంఘం చాలా శాంతిమయంగా జీవనం గడపడానికి వీలు. అందువల్ల సంఘం కొరకు ఈ అహింసలు ప్రతి వ్యక్తి పాటించాలి. ఆ తర్వాత వ్యక్తిగతంగా తాను శుచిగా ఉండటం, తాను కష్టపడి సంపాదించిన దాంతో తృప్తి పడటం, ఆ తర్వాత తపస్సు, ధర్మాచరణం, సంపాదించిన ద్రవ్యంతో ధర్మకార్యాలే ఆచరిస్తూ ఉండటం, అధర్మం వంక తన శరీరాన్ని, తన ఇంద్రియాలని, తన బుద్ధిని పోనీయకుండా ఉంచటం, ఆ తర్వాత వేదాధ్యయనం చేయటం, అది చేతగాని వాడు ప్రణవజపం చేయటం, అది కూడా వేదాధ్యయనం కిందనే లెక్క. ఓంకారాన్ని జపం చేయటం. అధ్యయనం చేయలేని వాడు, సంస్కృతం రానివాడు, వేదాలు చదవలేని వాడు రోజు కొంచెం సేపు ప్రణవజపం చేయాలి. ఆ తర్వాత తాను చేసే ప్రతి ధర్మకార్యం ఫలాపేక్ష లేకుండా పరమేశ్వరునికి ఫలాన్ని అప్పగించి తాను ధర్మకార్యాలు చేస్తూ పోతుంది. దాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. అంటే తాను చేసే కర్మలకు వచ్చేటువంటి ఫలాన్ని ఈశ్వరుని యందే ఉంచటం, భగవంతునికే అర్పించటం. ఇలా యమ నియమాలు ప్రతి గృహస్థు పాటించాలి, ప్రతి వ్యక్తి పాటించాలి. ఆ తర్వాత ఆసనము, ప్రాణాయామం. ఏకాంతంగా ఒక ఆసనం మీద కూర్చుని మనస్సును ఏకాగ్రం చేయడానికి ప్రయత్నం ప్రతి వ్యక్తి చేయాలి నిత్యం. సంధ్యావందనంలో ఇది వస్తుంది. ఆసనబద్ధుడై శుద్ధమైన ప్రదేశంలో కూర్చోవాలి. ఆసనాలు నేర్పే మాస్టర్లు మన దగ్గరకు వచ్చారు. ఒకటి
వాటిని అన్నింటినీ ప్రదర్శింపజేయడానికి కూడా అవకాశం లేకపోయింది. మామూలుగా వ్యవసాయం అది చేసేటువంటి వ్యక్తులకు ఈ ఆసనాలు అక్కర్లే. చేయకుండా బుద్ధిజీవులు గడుపుతూ ఉంటారు కాలం. ఏదో ఆఫీసుల్లో కూర్చుని పనిపాడలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు చూడండి. వాళ్ళు నిత్యం ఆసనాలు నేర్చుకుని శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆసనాలు అభ్యాసం చేసుకోవాలి. ఆ ఆసనాలన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. కానీ మనస్సును ఏకాగ్రపరుచుకోవడానికి, భగవంతుని ఉపాసించుకోవడానికి ఉపయోగపడే ఆసనాలు రెండే. ఒకటి సిద్ధాసనం, ఇంకొకటేమో పద్మాసనం. ఇప్పుడు నేను కూర్చున్నది ఒక రకంగా సిద్ధాసనం అవుతుంది. ఎడంకాలి మడం మలద్వారానికి మూత్రేంద్రియానికి మధ్యలో ఉంచాలి. కుడికాలి మడం బొడ్డు క్రింద ఉంచాలి. అలా కూర్చుంటే సిద్ధాసనం. ఇలా కూర్చున్న మనిషి ఇట్లా వంగి కూర్చోలేడు, నడు నొప్పి పెడుతుంది. చిన్నగా కూర్చుంటే ఎంతసేపైనా కూర్చోగలుగుతాడు. అలా కూర్చున్నప్పుడు ఈ శీతోష్ణాదులు వాడిని బాధించవు. ఈ శీతోష్ణాలు ఉన్నవే అవి బాధాకరం. ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు అతన్ని శీతోష్ణాలు బాధించవు. అందుకొరకు ఆసన బుద్ధుడై కూర్చోవాలి. పతంజలి దీన్ని తేలిక మాటలతో స్థిరంగా శరీరంలో ఎక్కడ నొప్పి కలగకుండా ఉండేట్టు కూర్చోవటం ఆసనం అన్నాడు ఆయన. దాన్ని ఇతరులు వివరిస్తూ ఈ ఆసనాలు అనేకం నేర్పారు. ఇది ఒక ఆసనం. దీనిలో వెన్నెముక తిన్నగా ఉంటుంది. అలా కూర్చోవాలి. ఏకాంతంగా కూర్చోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంధ్యావందనం చేయడానికి వీలు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తాను చేయవలసింది. శుద్ధమైన ప్రదేశంలో కూర్చోవాలి. మలిన ప్రదేశంలో కూర్చోకూడదు. కూర్చున్న చోట శుద్ధ వాయువు ఉండాలి. ఆ శుద్ధవాయువు కూడా ఎక్కువ వేగంగా ప్రవహించే చోట్లో కూర్చోకూడదు. శరీరానికి వేగంగా వాయువు స్పర్శ చేస్తూ ఉంటే మనసును ఏకాగ్రం చేసుకోవడం కష్టం. అందుకని శుద్ధవాయువు ఉన్న చోట కూర్చోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దయానందుడు చెప్పినటువంటి సంధ్యా పద్ధతిలో ఒకటి, ముందుగా 3 ప్రాణాయామాలు చేసుకుంటే మంచి. నేను ఆచరించే పద్ధతి మీకు చెబుతున్నాను. దయానందుడు ముందుగా చెప్పలే ప్రాణాయామాలు చేయమని, కానీ చేయటం మంచిది. అర్జునుడు కృష్ణుడితో అంటాడు, మనస్సు చాలా చంచలమైంది, ప్రమాతి బలవదృఢం, తస్యాహం నిగ్రహం అన్యే వాయువురివ సుదుష్కరం. వాయువును పిడికిలతో బంధించడం ఎంత కష్టమో అలా మనస్సును నిగ్రహం చేయడం కష్టంగా కనపడుతుంది కృష్ణ అంటాడు. అంటే కృష్ణుడు కూడా ఏమన్నాడు? అసంశయం, నువ్వు చెప్పిన దానిలో సందేహం లేదన్నాడు. హే మహాబాహో అర్జున, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనస్సు నిగ్రహం చేయడానికి పనికిరాంది కాదు. దాన్ని వశపరుచుకోవచ్చు. అది దుర్నిగ్రహం అన్నది. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం. దుర్నిగ్రహం అంటే దాన్ని వశపరుచుకోవడానికి కష్టపడాలన్నమాట. దుఃఖేన నిగృహ్యతే అంటే కష్టపడి వశపరుచుకోవాలి. తేలికతో చేసేది కాదు అని చెప్పి దానికి అభ్యాసము వైరాగ్యము 2 అవసరం అన్నారు.
అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసం ద్వారాను వైరాగ్యం ద్వారాను మనస్సును నిరోధించవచ్చు, కట్టి పెట్టవచ్చు. ఆ అభ్యాసాలలో ఇది చేరుతుంది. 3 ప్రాణాయామాలు ముందు చేయండి. అంతకు ముందు ఏం చేయాలి అంటే స్వస్తివాచన శాంతి ప్రకరణ మంత్రాలు మీకు నోటికి వచ్చుంటే వాటితో భగవంతుని స్తుతి ప్రార్థన చెయ్యాలి. అవన్నీ రాకపోయినా, అవకాశం లేకపోయినా శివసంకల్ప సూక్తం అని మనం చదివే వాటిలో శాంతి ప్రకరణంలో చివర 5 మంత్రాలు ఉన్నాయి. శివసంకల్పమస్తు అంటాం. యజ్జాగ్రతో దూరముదైతి దైవం తత్సుప్తస్య తథైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివసంకల్పమస్తు అని 5 మంత్రాలు. దాన్ని శివసంకల్ప సూక్తం అంటారు. మనస్సు మనం సంకల్పాలు వికల్పాలు చేయటానికి పనికి వస్తుంది. ఆ మనస్సులో మన మనస్సు శివసంకల్పం చేసేదిగా ఉండాలి అని భగవంతుని ముందు ప్రార్థించాలి. మనస్సు చాలా చంచలమైంది అని చెప్పాను కదా. అటువంటి దాన్ని వశపరుచుకోవడానికి భగవంతుని సహకారం అవసరం. అందుకని ఈ మంత్రాలతో మనం భగవంతుని తన్మే మనః ఇలాంటి శక్తియుక్తులు కలిగినటువంటి ఈ మనస్సు ఎంత బలమైంది అంటే 4 వేదాలు తన వశంలో ఉంచుకోగలుగుతుంది. 4 వేదాలు 20,000 మంత్రాలకు పైన ఉన్నవే అవి మనస్సులో దాచుకోగలుగుతుంది. అంత బలం దానికి. ఇంద్రియములకన్నిటికీ జ్యోతిస్సునిస్తుంది. ఎక్కడెక్కడికో పోయినట్టు వస్తున్నట్టు ఉంటుంది. అది చాలా విచిత్రమైనటువంటి మనస్సు. ఈ శివసంకల్ప సూత్రంలో మనస్సు యొక్క బలము, దాని చేష్టలు ఇవి వర్ణించబడ్డాయి. మనోవిజ్ఞానం అంతా ఈ 5 మంత్రాల్లో ఉంది. సైకాలజీ అని ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పుస్తకాలు రాస్తారు. మనోవిజ్ఞాన శాస్త్రం వేద మంత్రాల్లో ఈ 5 మంత్రాల్లో మనోవిజ్ఞానం అంతా ఉంది. అది చాలా కఠినమైంది. భగవంతుడు మనకు ఇచ్చాడు. అది మనకు సాధనం. అది మన వశంలో ఉండాలి. వశంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనస్సు నాది, నేను మనస్సు వాడిని కాను అని మనం వశపరుచుకోవడానికి ప్రయత్నం. కరెంట్ వాళ్ళు ఏదో అనుగ్రహించారు పర్వాలేదు. ఈ ప్రాణాయామం చేయటానికి ముందు ప్రతిత్తులు నింపాలి. అది ఒక ప్రాణాయామం. అట్లా కనీసం 3 ప్రాణాయామాలన్నా ముందు చేయాలి. అంటే ఇది చేయటానికి ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని బయటికి తీయటం ఉన్నది చూడండి. మాటలతో చెప్పారు కానీ అంత సులభం కాదు. కొన్నాళ్ళు మీరు ప్రయత్నం పడితే అప్పుడు మీకు అది సులభం అవుతుంది. మొట్టమొదటి చేతనైనట్టు ఉండదు. అంతకు ముందు ఒక పని కూడా చేయాలి. అదేమిటంటే ఒక ముక్కు మూసేయండి ఈ వేలుతో, బొట్టను వేలు. రెండవ ముక్కుతో గాలి ఊరికే శ్వాసను పొడుగ్గా పీల్చి వదిలిపెట్టండి. అని ఇట్లా 10 సార్లు. మళ్ళీ ఈ ముక్కు మూసేయండి. ఆ తర్వాత దీంతో అట్లాగే ఒక 10 సార్లు. మాత్రమే కథ తక్కిన శరీరం అట్లా అనకూడదు. తక్కిన శరీరం కదలకూడదు. ఊపిరితిత్తుల్లో గాలి బయటికి రావాలి. పొట్ట కలిగించాలి. పురుషం మల ఇంద్రియం ఉన్నట్టుకుంటే అది బాగా గట్టిగా పైకి దిగించి అనేక 10 సార్లు. ఆ తర్వాత
పర్యాయంగా ఒక ముక్కుతో పీల్చుకుంటాం, రెండో ముక్కుతో వదిలేదు, మళ్ళీ ఆ ముక్కుతో పీల్చుకోవడం, అని నేప సంఖ్యలో ఇది ఒక 10 మాటలు. ఇట్లా చేసిన తర్వాత 10 సార్లు ఎముకతో 10 సార్లు ఎముకతో